హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఈ ఫర్ ఈచ్ లూప్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రీవియస్గా నేర్చుకున్న లూప్స్ అనమాట ఇవి. వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు. ఇప్పుడు నేర్చుకునే టాపిక్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్ ఇన్ లూప్ అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఫర్ ఈచ్ లూప్ ఎలా ఉంటుందంటే, మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్లో నేమ్స్ ఇచ్చాం. సో నేమ్స్ ఇచ్చినప్పుడు వీటిని ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఎలా ఇవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి. అంటే ఒక దాని తర్వాత ఒకటి ప్రింట్ ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వడానికి మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏ డాట్ ఫర్ ఈచ్ అని పెడతాం. సో ఏ డాట్ ఫర్ ఈచ్ అని పెట్టినప్పుడు ఈ ఫర్ ఈచ్ అనేది మనకి లూప్ కదా. లూప్ అన్నప్పుడు లోపల ఒక ఫంక్షన్ అనేది రన్ కావాలి. సో ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనం ఫంక్షన్ నేమ్ అని పెట్టి స్టేట్మెంట్ అని ఇస్తాం. సో ఇలా మనకి రన్ చేయొచ్చు అనమాట. అది నేను ఎలా అనేది నేను కోడింగ్లో చేపిస్తాను, చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఓకే, సో నేను ఫర్ ఈచ్ డాట్ HTML అని తీసుకుంటాను. ఓకే, సో దీన్ని రన్ చేస్తున్నాను. సో స్క్రిప్ట్, సో వేర్ స్టూడెంట్స్ అని తీసుకుంటాం. స్టూడెంట్స్, ఓకే, స్టూడెంట్స్ ఈక్వల్స్ టు నేను ప్రేమ్ కామ కుమార్ కామ రమేష్ కామ సురేష్. ఓకే, సో ఇప్పుడు మనము వీటిని ప్రింట్ ఇవ్వాలంటే తెలుసు కదా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ పేరు స్టూడెంట్స్ ప్లస్ BR ట్యాగ్. ఓకే, సో ఇది మనకు తెలిసింది. సో ఇప్పుడు మనము ఈ లూప్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూప్ని జనరేట్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అంటే చూపిస్తాను చూడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ అని తీసుకోవాలి. అర్థమైంది కదా. స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ తీసుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం మనం. ఎలా చేస్తామంటే, సో నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ అని తీసుకుంటున్నాను. ఫంక్షన్ అని తీసుకొని ఇక్కడ క్లోజ్ అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ వాల్యూ. ఓకేనా? సో వాల్యూ ఏం చేస్తాను, బ్రేక్ అని ఇస్తున్నాను. సో వాల్యూ బ్రేక్ అని ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనము వాల్యూ అని బ్రేక్ ఇచ్చాం కదా. ఇక్కడ మనము ఫంక్షన్ అంటే మనం ఫంక్షన్ కాల్ చేసాం అంతే. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క కాల్ నేమ్ ఏది, వాల్యూనే కదా. సో వాల్యూ. సో ఇప్పుడు మనకి వచ్చేది చూడు, వచ్చేసిందా. ఇప్పుడు పైన నారేది మామూలు ప్రింట్ అనమాట. ఇది వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ అనమాట, అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు వాల్యూతో పాటు మనము ఇండెక్స్ కూడా మనం టైప్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇండెక్స్ అని ఒక పారామీటర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ ఏం చేయాలంటే ఇండెక్స్ అని పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లస్ తీసుకొని ఇక్కడ కోలన్ అని ఇవ్వాలి. కోలన్ చేస్తే చాలు. చూడండి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అనమాట. సో ఫస్ట్ వాల్యూ ఎట్లయినా చేసుకోవచ్చు మీ ఇష్టం. వాల్యూ ఇట్లా అర్థమైంది కదా ఇది. ఓకేనా? సో దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇంకోటి యాడ్ చేసినామంటే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి నేను యాడ్ చేస్తాను. ఏమని చేస్తాను, రామ్ కుమార్ అని యాడ్ చేస్తాను. సో రామ్ కుమార్ అని యాడ్ చేస్తే సో రామ్ కుమార్ కూడా యాడ్ అయిపోతుంది, ప్లస్ ఇండెక్స్ కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. అర్థమైంది కదా ఇది. సో ఈజీ అనమాట. ఓకే.